హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఎంసెట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి. ఈ ఎంసెట్ ప్రిపరేషన్ మనకి టూ టైప్స్ ఆఫ్ ఎంసెట్ ప్రిపరేషన్ అంటే బైపీసీ వాళ్ళకు అండ్ ఎంపీసీ వాళ్ళకు ఎంసెట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నమ్మకంతో చేస్తున్నాను. ఈ ఎంసెట్ ప్రిపరేషన్ గురించి నేర్చుకోవాలి అండ్ మీకు చాలా మంది స్టూడెంట్స్ ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదివితే మనకి మంచి స్కోర్ చేయొచ్చు, ఎలాంటి ప్రీవియస్ ఇయర్స్ ఉన్న బుక్స్ చదవాలి, ఆ రిఫరెన్స్ బుక్స్ అనేటివి కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం. అండ్ మనకి ఎంసెట్ అనేది చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఎంపీసీ చేసిన వాళ్ళు బి ఫార్మసీ చేయొచ్చా లేదా, లేకపోతే బైపీసీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయొచ్చా లేదా, వీటి మీద కూడా మనకు చాలా మందికి డౌట్స్ ఉంటుంది. ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్ని మనం క్లారిఫికేషన్ చేసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వీడియో, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తున్నాం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గివ్ యువర్ ఎంకరేజ్మెంట్. లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉందని అంటే, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. వీడియో టుడే ఈస్ ఎంసెట్. సో ఈ ఎంసెట్ ప్రిపరేషన్ కంటే ముందు నేను ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. జనరలీ ఎంసెట్ ఈజ్ నథింగ్ బట్ నౌ ద తెలంగాణ ఈజ్ కండక్టింగ్ ఎంసెట్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ కి ఈఏపీ సెట్ అని కండక్ట్ చేస్తున్నారు. ఈఏపీ సెట్ బోత్ ఆర్ టేకింగ్ సేమ్. సో మళ్ళీ ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఇయర్ లో మనకి అంటే 2022 కమింగ్ అకాడమిక్ ఇయర్ లో మనకు సిలబస్ రిడ్యూస్ అయిందా లేదా, ఇది కూడా చాలా మంది క్వశ్చన్ స్టూడెంట్స్ కి డౌట్ అనేది ఉంటుంది. అది కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో ఎంసెట్ అంటే తెలంగాణ వాళ్ళకి అండ్ ఈఏపీ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఎంసెట్ ఈఏపీ సెట్ దేనికోసం కండక్ట్ చేస్తారంటే ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ హూ వాంట్స్ టు బికమ్ ఇంజనీర్స్ అండ్ అగ్రికల్చర్, లేకపోతే బైపీసీ వాళ్ళైతే అగ్రికల్చర్ చేయాలనుకున్నా లేకపోతే బి ఫార్మసీ చేయాలనుకున్నా వీళ్ళందరికీ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయడం కోసం కండక్ట్ చేస్తుందని ఎంసెట్ లేకపోతే ఈఏపీ సెట్ అని కూడా చెప్తారు. ఈ ఇయర్ చేంజ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో నో ప్రాబ్లం, ఏదైనా సరే మనకు అర్థం మాత్రం ఒకటే. సో ఇప్పుడు ఈ ప్రిపరేషన్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే ఎంసెట్ మనకి లేకపోతే ఈఏపీ సెట్ ఈ రెండింటికి రిలేటెడ్ గా మనం ఎంపీసీ వాళ్ళు అండ్ బైపీసీ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అనేటివి రాస్తారు. ఇది తెలిసిన విషయమే. అండ్ ఫస్ట్ మళ్ళీ ఇంకొక పాయింట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే కీప్ నోట్ దిస్ పాయింట్. ఈ ఇయర్ కూడా మనకి 2022 వాళ్ళకి కూడా 2022 అకాడమిక్ ఇయర్ వాళ్ళకి కూడా 30% రెడ్యూస్డ్ సిలబస్ అనేది ఉంది. మళ్ళీ చెప్తున్నా, వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మధ్యలో కట్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి, కమెంట్ సెక్షన్ లో అడుగుతుంటారు. కంప్లీట్ వీడియో చూస్తే యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్ వాట్ ఐ స్పోక్ ఆర్ వాట్ ఐ టాట్ ఇన్ దిస్ వీడియో. సో 30% రెడ్యూస్డ్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా ఆ స్కెడ్యూల్ లేకపోతే ఆ సిలబస్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి అది ఏదైనా కావచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవ్వచ్చు. బైపీసీ వాళ్ళకైతే బయాలజీ లేకపోతే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవ్వచ్చు. ఈ రెండింటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి 55% ఆఫ్ ది వెయిటేజ్ ఉన్న లెసన్స్ అంటే క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ సెకండ్ ఇయర్ నుంచి నోట్ చేసుకోండి, సెకండ్ ఇయర్ నుంచి 45% ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. అంటే ఓవరాల్ గా 100% క్వశ్చన్స్ ఇవ్వాలి కదా. సో 100% క్వశ్చన్స్ ఇవ్వాలి అంటే మనకి ఫస్ట్ ఇయర్ నుంచి ఎంత ఇస్తున్నారంటే 55% ఇస్తారు అండ్ సెకండ్ ఇయర్ నుంచి 45%. ఈ పర్సంటేజ్ అనేది 30% రిడ్యూస్ అయిన తర్వాత రిమైనింగ్ 70% సిలబస్ ఉన్న లెసన్స్ లో నుంచి ఆ వెయిటేజ్ అనేది అలా ఇస్తున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి 55% అండ్ సెకండ్ ఇయర్ నుంచి 55%. సో ఈ పర్సంటేజ్ అంటే వెయిటేజ్ పర్సంటేజ్ కూడా మనం ఇలా డిస్కస్ చేసాము. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కావాలి అనుకుంటే అంటే లెసన్ వైజ్ గా మీకు వెయిటేజ్ కావాలంటే చెప్పండి, మీకు ఆ వీడియో కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు కావాలంటే లెసన్ వైజ్ గా మీకు సబ్జెక్ట్ వైజ్ గా మీకు వెయిటేజ్ అనేది మీకు అప్లోడ్ చేయడం చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి డిస్కషన్ చేస్తున్నాం 30% రెడ్యూస్డ్ సిలబస్ ఉన్నప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ నుంచి 55% ఇస్తున్నారని చెప్తున్నాం అండ్ సెకండ్ ఇయర్ నుంచి 45% నోట్ చేసుకోండి. అంటే వీ హ్యావ్ టు బి ఫోకస్ ఆన్ ఫస్ట్ ఇయర్ మోర్. ఎందుకంటే మనం సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు సెకండ్ ఇయర్ చాలా ఈజీగా అనిపిస్తుంది, ఫస్ట్ ఇయర్ మర్చిపోయినట్టు అనిపిస్తుంది. కానీ రీసెంట్ గానే మనం ఎట్లాగో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసాం కాబట్టి అండ్ రీసెంట్లీ వి గాట్ రిజల్ట్స్ ఆల్సో. ఐ హోప్ ఆల్ గాట్ గుడ్ రిజల్ట్స్. సో ఇప్పుడు మనకి ఆ ఫస్ట్ ఇయర్ ని కూడా మర్చిపోకుండా ప్రిపరేషన్ అనేది చేయాలి. సో ఏ బుక్స్ ప్రిఫేర్ అయితే బాగుంటుంది అనే విషయం కూడా ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్ బుక్స్ అండ్ అవే సబ్జెక్ట్ వైజ్ గా చెప్పాలి అంటే ఫస్ట్ మనకి ఈ ఎంపీసీ లెసన్ లో
ఎంపీసీ వాళ్ళు ఏమేమి చేయొచ్చు అంటే వీ కెన్ దీస్ బోత్ స్టాండర్డ్స్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ కెన్ డూ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఈ ప్రొఫెషనల్ కోర్స్. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కు డౌట్ కూడా ఉంటుంది. ఆ డౌట్ ఏంటి అంటే సార్ మేము బి ఫార్మసీ చేయొచ్చా? యూ కెన్ డూ బి ఫార్మసీ ఆల్సో అండ్ యూ కెన్ డూ బీటెక్ ఆల్సో. మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు బి ఫార్మసీ చేయొచ్చు అనే ఆప్షన్ టిక్ చేసుకుంటే మనకి ఇంజనీరింగ్ సీట్ లో ఇంజనీరింగ్ వస్తే ఇంజనీరింగ్ చేస్తాం, లేకపోతే బి ఫార్మసీలో వస్తే బి ఫార్మసీ కూడా చేస్తాం. ఎందుకంటే మనకి ఎంపీసీ వాళ్ళకు కెమిస్ట్రీ ఉంటుంది అండ్ బైపీసీ వాళ్ళకు కూడా కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి మనం ఇంజనీరింగ్ చేసే ఛాన్స్ తో పాటు బి ఫార్మసీ చేసే ఛాన్సెస్ అనేటివి కూడా ఉంటాయి. అలా అని చెప్పి అగ్రికల్చర్ సైన్స్ అవి చేయలేము, కానీ ఓన్లీ బి ఫార్మసీ అనేది ఎంపీసీ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. ఒక్క పాయింట్ అనేది మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ డిస్కషన్ ఈ బీటెక్ బి ఫార్మసీ ఎంపీసీ వాళ్ళు చేస్తారు. అండ్ బైపీసీ వాళ్ళకి వచ్చేసరికి అగ్రికల్చర్ బిఎస్సి నుంచి ఏజీ బిఎస్సి అంటాం, అగ్రికల్చర్ బిఎస్సి చేయొచ్చు. అండ్ మనకి కావాల్సిన డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉంటాయి, బి ఫార్మసీ ఇవన్నీ కోర్సెస్ అనేవి మనం చేసుకోవచ్చు. కానీ వీళ్ళు మాత్రం మళ్ళీ బైపీసీ స్టూడెంట్స్ మాత్రం బీటెక్ లాంటివి చేయలేరు. ఓకేనా? బైపీసీ స్టూడెంట్స్ మాత్రం బీటెక్ లాంటివి చేయలేరు. ఒకవేళ బైపీసీ స్టూడెంట్స్ బీటెక్ చేయాలి అంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్. దే విల్ డూ ఇస్ లైక్ ద కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ బిఎస్సి, వెటర్నరీ సైన్స్ కావచ్చు, బి ఫార్మసీ కావచ్చు. అండ్ నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఎంబీబీఎస్ అలాంటివి చేయొచ్చు. ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్ దట్ టు దే కెన్ డూ only B pharmacy course because pharmacy is nothing but always related to the chemistry. Almost contains as a chemistry. So అలా ఉంటుంది కాబట్టి మనం ఫార్మసీలో కెమిస్ట్రీ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి ఇంటర్లో మన కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం హియర్ ఆల్. గాట్ ఇట్? సో ఇప్పుడు మనకు ఒకవేళ ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు చేయాలనుకుంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ కోసం. సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ వైగా ఏ సబ్జెక్ట్ నుంచి ఏ బుక్స్ రిఫర్ చేయాలి అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఏ కంటెంట్ నేర్చుకుంటే మనం ఈజీగా పాస్ అవుతాం, ఆ ప్రీవియస్ ఇయర్స్ ఉన్న బుక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, అదే విధంగా ఇంకొక పాయింట్ మనకి రిఫరెన్స్ బుక్స్ గురించి డిస్కస్ చేయాలంటే దానికంటే ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఈ పాండమిక్ ఇయర్ 2022 బ్యాచ్ వల్ల కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వలేదు. అంటే నో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్, అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అలాగే ఉంది. బికాస్ సిలబస్ చేంజ్ చేసేది కదా మనకి, మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందా అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది నో ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్. ఓకే, ఎందుకు అంటున్నా ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే చాలా మంది చాలా ఎగ్జామ్స్ అంటే లైక్ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్న జేఈ మెయిన్స్ అవ్వచ్చు, నీట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, వీటన్ని ఎగ్జామ్స్ మీద మనకి కాన్సెప్ట్ లేకపోతే ఓవరాల్ గా ప్యాటర్న్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసిరు. అంటే ఒక సెక్షన్ లో లేకపోతే ఒక సబ్జెక్ట్ లో 30 క్వశ్చన్స్ ఇవ్వాల్సింది 25 క్వశ్చన్స్ ఇవ్వడం, లేకపోతే 5 న్యూమరికల్స్ ఇవ్వడం, అలా ప్యాటర్న్ అంతా చేంజ్ అవుతూ వస్తుంది. ఇంకా నీట్ స్టూడెంట్స్ కూడా 50 క్వశ్చన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి ఈ సబ్జెక్ట్ లో 45 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ కి 4 మార్క్స్ క్యారీ చేసే సిచ్యువేషన్ ని 50 క్వశ్చన్స్ ఇస్తూ 5 క్వశ్చన్స్ ఆప్షనల్ గా చాయిసెస్ ఇస్తూ కండక్షన్ అనేది చేసి లాస్ట్ టైం లో. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ బికాస్ ఆఫ్ పాండమిక్. But coming to MCET examination, there is no change in examination pattern. We know the examination pattern also already. Every subject contains, each subject contains any marks unte oka subject, each subject 40 marks kada, each subject 40 marks and total ga ఎంత ఉంటది, total గా మనకి 160 మార్క్స్ ఉంటాయి. ఈ 160 మార్క్స్ ఎందులో ఎన్ని అవర్స్ లో కవర్ చేయాలంటే 3 అవర్స్ లో కవర్ చేస్తాం. అంటే 3 అవర్స్ ఎగ్జామినేషన్, లేకపోతే 180 మినిట్స్ సింపుల్ గా. సో ఈ 180 మినిట్స్ లో మనం ఈ 160 మార్క్స్ ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్, ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ ఉంటాయి తెలుసు కదా, 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్ అనేది దీనికి ఉండవు. కాబట్టి మనం అటెంప్ట్ చేసేటప్పుడు కూడా ఎంసెట్ ఎగ్జామ్ ఎప్పుడైనా అటెంప్ట్ చేసేటప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా అటెంప్ట్ చేయాలి. సో ఇలా కాన్ఫిడెంట్ ఎందుకు అటెంప్ట్ చేస్తాం, మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. ఒకవేళ రాకుండా కానీ బాగా ఆలోచించి కాన్ఫిడెంట్ గా ఆప్షన్ ఇవ్వాలి. కరెక్ట్ ఆప్షన్ ఇస్తే మనకు అలా ఒక లక్ ఛాన్సెస్ అనేవి కొన్ని క్వశ్చన్స్ తగిలే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలా మన ఒక్క మార్క్ తోనే మన ర్యాంక్స్ అనేటివి చాలా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ నెక్స్ట్ మనం ఈ రోజు ఓన్లీ మనం రిఫరెన్స్ బుక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ రిఫరెన్స్ బుక్స్ ఏంటి ఎంసెట్ కు లేకపోతే ఏపీ సెట్ వాళ్ళకి అనేది చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ వైజ్ గా డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత మనకి చూద్దాం. ఫస్ట్ ఒకవేళ మనం ఫిజిక్స్ గురించి, మన ఫస్ట్ ఫిజిక్సే కాబట్టి ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఫిజిక్స్. ఈ ఫిజిక్స్ గురించి డిస్కస్ చేస్తే మనం ఆల్రెడీ మెయిన్ ఇంపార్టెంట్ బుక్స్ మనకి ఫిజిక్స్ లో ఉన్నాయి ఏమైనా ఉన్నాయి అంటే ఈ రిఫరెన్స్ బుక్స్ తీసుకోండి.
ఇది మన ఆల్రెడీ మీతో ఉండొచ్చు. ఒకవేళ మీ అకాడమిక్ బుక్స్ లేకపోతే మీ కాలేజీ బుక్స్ కానీ లేకపోతే మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయంటే యూ షుడ్ ఫాలో దట్ వన్ ఆల్సో. కానీ చాలా రిఫరెన్స్ క్వశ్చన్స్ తీసుకునే బుక్స్ ఎక్కడి నుంచి ఉంటాయి అంటే ఎంసెట్ క్వశ్చన్ పేపర్ తయారు చేసే ప్రొఫెసర్స్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ ఏ బుక్స్ ను ప్రిఫర్ చేస్తారు, ఏ బుక్స్ ను రిఫర్ చేస్తారు. సో ఆ రిఫరెన్స్ బుక్స్ మనకు చాలా అవసరం. కాబట్టి ఆ బుక్స్ మనం రిఫర్ చేస్తే ఆ బుక్స్ తో మీరు మీ కాలేజ్ లో ఇచ్చిన మెటీరియల్స్ తో పాటు అక్కడ నుంచి రిఫరెన్స్ చేసే బుక్స్ ఏమైనా ఉన్నాయంటే హెచ్సి వర్మ ఫర్ ఫిజిక్స్. హెచ్సి వర్మ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ అప్లికేబుల్ కాంటెంట్ ఉన్నది. కాబట్టి హెచ్సి వర్మ వాల్యూమ్ 1 ఉంటుంది అండ్ వాల్యూమ్ 2 కూడా ఉంటుంది. సో ఈ రెండు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బుక్స్ కంపల్సరీగా నేర్చుకోండి, తీసుకోండి. అందులో ఎక్సర్సైజ్ అనేది చాలా బాగుంటుంది అండ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా మీరు నేర్చుకోవాలని ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా డెప్త్ మంచిగా అర్థమయ్యే విధంగా ఎస్సి వర్మ వాళ్ళు బుక్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఇందులో ఇంకా డిస్కషన్ చేస్తే డిసి పాండే. ఈ డిసి పాండే వాళ్ళే చాలా బుక్స్ ఉంటాయి. ఈ డిసి పాండే వాళ్ళే ప్రీవియస్ ఇయర్స్ 23 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ సాలిడ్ ఎంసెట్ బుక్స్ ఉంటాయి. లేకపోతే డిసి పాండే వాళ్ళే వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అనే బుక్స్ ఉంటాయి. హెవీ కంటెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్స్ తో పాటు ఎక్సర్సైజ్ ప్రీవియస్ ఇయర్స్ తో పాటు వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 బుక్స్ కూడా ఉంటాయి. సో ఈ బుక్స్ అన్నిటి గురించి మనం డిస్కషన్ చేయాలి అని అంటే కంపల్సరీ డిసి పాండే ఎస్సి వర్మ బుక్స్ అనేవి ఫాలో అవ్వాలి. లేదా ఇక్కడ మనకు సార్ మేము ఆల్రెడీ మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నాం, మాకు ఓన్లీ ప్రీవియస్ ఇయర్స్ కావాలంటే ఈ డిసి పాండే వాళ్ళే 23 ఇయర్స్ సాలిడ్ ఫిజిక్స్ 23 ఇయర్స్ సాలిడ్ పేపర్స్ అని ఒక బుక్ కూడా ఉంటుంది. ఈ బుక్ తీసుకున్నా సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఓన్లీ 23 ఇయర్స్ లో సాలిడ్ పేపర్స్ అంటే ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి పాస్ట్ 23 ఇయర్స్ లో అనే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయాలంటే వీళ్ళలో ఈ బుక్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు అట్లాగే మనం నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్తే మనకి కావాల్సినవి అంటే మన నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి ఫిజిక్స్ తర్వాత ఒకవేళ ఎంపీసీ వాళ్ళకి డిస్కస్ చేస్తే కెమిస్ట్రీ అనేది అందరికీ సేమ్ రిఫరెన్స్ బుక్సే. కాబట్టి ఫస్ట్ మ్యాథ్స్ బయాలజీ తర్వాత కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్ బుక్స్ చూడండి, మ్యాథ్స్ బుక్స్ డిస్కస్ చేసినప్పుడు రిఫరెన్స్ బుక్స్ ఎలా ఉంటాయి, ఈ రిఫరెన్స్ బుక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఫర్ ఐఐటి పర్పస్ ఒకవేళ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఐఐటి కానీ లేకపోతే ఎన్ఐటీస్ కోసం జేఈ మెయిన్స్ పర్పస్ లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకంటే వీళ్ళకి మాత్రం చాలా మంది సజెస్ట్ చేసే బుక్ ఏంటంటే ఏ దాస్ గుప్తా అనే బుక్ ఉంటుంది మనకి. ఈ ఏ దాస్ గుప్తా అనే బుక్ చాలా యూజ్ అవుతుంది ఎంసెట్ పర్పస్ ఐఐటి పర్పస్ లో. ఒకవేళ నెక్స్ట్ మనకి ఇంకా ఈ ఎంసెట్ పర్పస్ లో ఒకవేళ మనకి ఎంసెట్ పర్పస్ లో కావాలి అని అనుకుంటే ఎంసెట్ అన్నా ఈఏపీ సెట్ అన్నా రెండు ఒకటే, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంసెట్ పర్పస్ లో కావాలంటే మ్యాథ్స్ లో కూడా హరియన్ సిరీస్ వాళ్ళే చాలా ఉంటాయి. హరియన్ సిరీస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. మ్యాథ్స్ బి అని సపరేట్ గా ఏముండదు. హరియన్ సిరీస్ లో మొత్తం కంబైన్డ్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బి కంబైన్డ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సపరేట్ బుక్స్ ఉంటాయి, కానీ మ్యాథ్స్ సపరేట్ మ్యాథ్స్ బి సపరేట్ అనేది ఏమి ఉండదు, అన్ని కలిపే ఉంటాయి. కాబట్టి అది ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఎంసెట్ పర్పస్ లో ప్రిపేర్ అవ్వాలన్నా ఇది దొరుకుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాండ్ బుక్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి. హ్యాండ్ బుక్ మ్యాథ్స్ హ్యాండ్ బుక్ ఐఐటి మ్యాథ్స్ బుక్ లేకపోతే ఎంసెట్ మ్యాథ్స్ బుక్ హరియన్ సిరీస్ వాళ్ళది హ్యాండ్ బుక్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒకవేళ అవైలబుల్ ఉందంటే చూసుకోండి. ఇంకా ఫిజిక్స్ కూడా మనకి హ్యాండ్ బుక్స్ చాలా దొరుకుతాయి. హరియన్ సిరీస్ వాళ్ళే కాకపోతే ఎస్సి వర్మ వాళ్ళే కాకపోతే ఈ కొంచెం హరియన్ సిరీస్ వాళ్ళే చాలా బాగుంటాయి హ్యాండ్ బుక్స్. అంటే చిన్నగా ఉంటాయి, మంచిగా పిక్ చేసి మంచిగా క్యారీ చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ చదువుకోవచ్చు, అన్ని అప్లికేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనకి ఒకవేళ చదవాలి అనుకుంటే ఇది మనకు మ్యాథ్స్ లో డిస్కస్ చేయాల్సిన టాపిక్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసరికి బయాలజీ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. బయాలజీ అంటే ఈజ్ నథింగ్ బట్ బాటనీ జువాలజీ రెండు సబ్జెక్ట్స్ సంబంధించిన బుక్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, మన బాటనీ జువాలజీలో కూడా మనకి ప్రిపరేషన్ చేయాలనుకున్నప్పుడు వాటికి కూడా రిఫరెన్స్ బుక్స్ అనేవి అవసరం ఉంటాయి. కాబట్టి ఆ రిఫరెన్స్ బుక్స్ ఎలా ఉంటాయి? ఈ రిఫరెన్స్ బుక్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ బయాలజీ కోసం ఫస్ట్ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి బాగా చదవాలి. ఓకే, ఎన్సీఆర్టీ బుక్స్ తెచ్చుకొని ఎన్సీఆర్టీ బుక్స్ లైన్ టు లైన్ అందులో నుంచి ఒక్క లైన్ కూడా మిస్ అవ్వకుండా గైడ్ చేయాలి. ఇది నీట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అండ్ ఎంసెట్ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అని చాలా మంది చెప్తుంటారు. నీట్ అండ్ ఎంసెట్ ఏం చేసినా గానీ మనకి బయాలజీ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా డెప్త్ గా ఉంటాయి. కానీ ఫిజిక్స్ కు అండ్ మ్యాథ్స్ ఇలాంటి బుక్స్ కు వచ్చేసరికి అప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. బయాలజీ ఏంటి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఇవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ దే ఫాలోస్ రిఫర్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్. ఆ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ లైన్ టు లైన్ చదివితే సరిపోతుంది. లేదు సార్ మాకు క్వశ్చన్ టు ఆన్సర్ కావాలి అని అంటే కూడా మనకి బుక్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి.
సో ఇప్పుడు బయాలజీ కోసం మనకు కావాల్సిన బుక్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి బయాలజీ ఎంసెట్ క్రాష్ కోర్స్ అనే ఒక బుక్ ఉంటుంది. ఎంసెట్ క్రాష్ కోర్స్ అనే ఒక బుక్ ఉంటుంది. ఇది ఎవరిది అంటే బుక్ ఏంటంటే అన్నపూర్ణ ఎక్స్పర్ట్ అని ఉంటుంది. అన్నపూర్ణ ఎక్స్పర్ట్స్ అనే బుక్ ఒకటి ఉంటుంది. ఈ బుక్ వల్ల కూడా మనకి డైరెక్ట్ గా క్రాష్ కోర్స్ అంటే తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ ఎలా కవర్ చేయాలి, ఆ కంటెంట్ మొత్తాన్ని ఎలా కవర్ చేయాలి అనే దాని గురించి అన్నపూర్ణ ఎక్స్పర్ట్స్ లో ఉంటుంది. ఫర్ నీట్ పర్పస్ వచ్చేసరికి ఒకవేళ నీట్ పర్పస్ లెవెల్లో ప్రిపేర్ అవుతాం సార్ మాకు అని అనుకుంటే, నీట్ పర్పస్ లో ఒకవేళ బయాలజీ బుక్ కావాలి అనుకుంటే దానికి ఏంటంటే నీట్ పర్పస్ లో కావాలి అని అనుకుంటే మనకి కుమార్ భాటియా అనే సార్ బుక్ ఉంటుంది. కుమార్ భాటియా సార్ బుక్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఇందులో అప్లికేషన్స్ అంత కంటెంట్ తో పాటు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తో పాటు అన్ని ఎక్సర్సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. మోర్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే మనకి కావాల్సిన ఎంసెట్ బుక్స్ అనేవి ఒకవేళ బయాలజీ కావాలంటే ఇది. అండ్ నెక్స్ట్ మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే కెమిస్ట్రీ. సో ఇప్పుడు మన కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ కెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఈ కెమిస్ట్రీలో నుంచి మనకి ఓవరాల్ గా అందరికి కామన్ గా చెప్తున్నా, ఎంపీసీ వాళ్ళకి అండ్ బైపీసీ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఈ రిఫరెన్స్ బుక్స్ ఒకసారి ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీ బుక్స్ మీ కాలేజ్ లో ఉన్న బుక్స్ అయినా పర్లేదు, లేదంటే ఇది బుక్స్ ఇది కవర్ చేసినా మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన కెమిస్ట్రీలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రిఫరెన్స్ బుక్స్ ఒకవేళ మనకి ఎంసెట్ పర్పస్ లో అంటే ఇక్కడ కూడా మనకి హరియన్ సిరీస్ వాళ్ళే అవైలబుల్ గా ఉంటాయి. ఈ హరియన్ సిరీస్ వాళ్ళే ఎక్స్పర్ట్స్ మనకి హరియన్ సిరీస్ బుక్స్ కూడా మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవైలబుల్, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అవైలబుల్ ఉంటుంది. అది చూసుకోండి ఒకసారి, సిరీస్ 1 సిరీస్ 2. లేదంటే ఇంకా మనకి ఒకవేళ ప్రీవియస్ ఇయర్స్ కావాలంటే 23 ఇయర్స్ పాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ కూడా ఈ హరియన్ వాళ్ళది అవైలబుల్ గా ఉంటుంది. ఈ హరియన్ సిరీస్ మనకు ఇలా కూడా మనం ఓన్లీ బిట్స్ ప్రాక్టీస్ చేసిన అంటే దీనిలో సొల్యూషన్స్ ఉంటాయి అండ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అన్ని అప్లికేషన్స్ తో పాటు ఈ ఇయర్స్ సాల్వ్ పేపర్స్ అనేది ఉంటాయి. అంటే అప్లికేషన్స్ అంటే ఎక్కువగా ఉండవు, సినాప్సిస్ ఉంటూ తర్వాత ఇమీడియట్ గా క్వశ్చన్స్ లోకి వెళ్ళడం అనేది ఈ లెసన్ లో హరియన్ సిరీస్ లో మనం గెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఈ కెమిస్ట్రీ లెసన్ లో ఒకవేళ ఆర్గానిక్ కెమిస్ట్రీ లేకపోతే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్స్పర్ట్ బుక్స్ లేకపోతే మంచిగా రిఫర్ చేసే బుక్స్ ఏమైనా ఉన్నాయంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకి ఇందులో నుంచి డిస్కస్ చేయాల్సిన రాబర్ట్ నీల్సన్ అనే బుక్ ఒకటి ఉంటుంది. ఈ రాబర్ట్ నీల్సన్ బుక్స్ మనకి చాలా డిమాండ్ కూడా ఉంటుంది. ఈ రాబర్ట్ నీల్సన్ అనే బుక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. ఈ రాబర్ట్ నీల్సన్ అనే బుక్స్ ని ఒకవేళ తీసుకోవడానికి ట్రై చేయండి, ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోసం మాత్రం. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఈ సపరేట్ గా కెమిస్ట్రీ ఇండివిజువల్ గా చదవాలనుకుంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీకి మాత్రం ఇంకొక బుక్ ఉంటుంది. ఆమెది ఏంటి అంటే అనన్య గంగూలీ అనే ఈమె బుక్ కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీకి చాలా రిఫర్ చేసే బుక్ అని కూడా చెప్పొచ్చు. ఈ బుక్స్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుంది ఎంసెట్ కోసం. ఆ ఎంసెట్ కోసం ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే డెఫినెట్ గా మనకు ఒక ప్రాపర్ ఎయిమ్ తో స్టార్ట్ అవుతూ ఆ ప్రాపర్ ఎయిమ్ యూజ్ చేయాలంటే కంపల్సరీగా టైం స్పెండ్ చేయాలి, బుక్స్ తీసుకొచ్చుకొని బుక్స్ రిఫర్ చేయడం స్టార్ట్ చేయాలి, అప్లికేషన్స్ చేస్తుండాలి, ఎక్సర్సైజ్ చేస్తుండాలి రోజు. ఇలా రోజు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు కావాల్సిన ర్యాంక్స్ అనేది కొట్టొచ్చు. అండ్ మీకు కావాల్సిన ఒకవేళ సబ్జెక్ట్ వైజ్ గా వెయిటేజ్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, సబ్జెక్ట్ వైజ్ కూడా వెయిటేజ్ మీకు అవైలబుల్ గా చేస్తాను. అండ్ మీకు ఏమైనా స్కెడ్యూల్ లో ఇబ్బందిగా ఉంది ఎంసెట్ ప్రిపరేషన్ లో అని అన్నప్పుడు ఎంసెట్ ప్రిపరేషన్ స్కెడ్యూల్ కూడా ప్రిపేర్ చేయమంటే నేను మీకు ఎంసెట్ స్కెడ్యూల్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది కదా, ఈ తక్కువ టైంలో మనం ఎంసెట్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ షెడ్యూల్ ప్రకారం చదివితే మనం ఎంసెట్ ని క్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఓన్లీ ఎంసెట్ రిఫరెన్స్ బుక్స్ ఎలా ఉండాలి లేకపోతే ఏ కోర్సెస్ చేయొచ్చు అనే విషయం ఈ రోజు డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to subscribe my channel and press the bell icon for latest updates. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ సబ్జెక్ట్స్ తో మీరు నాతో ఎప్పుడు లైవ్ సెషన్స్ ఏమైనా పెట్టింది కానీ మీరు నాతో కాంటాక్ట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. బై, నెక్స్ట్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ.